ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశమందు మన దేవుడున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని కాస్తున్నాడు, మనల్ని విడవడం లేదు. ఆయన మనల్ని ఎడబాయడం లేదు. ఈ లోకం మీద, ఈ ప్రపంచం మీద ఏ మనిషి మన వెంబడి ఉండి, మన తోడుండి, మన కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ప్రతి చోట మనతో ఉండి ఎవరు మనల్ని నడిపించడం ఏ మనిషికి కూడా సాధ్యం కాదు. అలాంటప్పుడు మనుషులు ఒంటరిగానే జీవించాల్సి ఉంటుంది. మరి మనిషి ఒంటరిగా జీవించుట మనిషికి మంచిదా అంటే కాదు. నరుడు ఒంటరిగా నుండుట నరునికి మేలు కాదు అని చెప్పే దేవుడు హవ్వను ఆదాము కొరకు సృష్టించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు ఒకరికి ఒకరు తోడుగా జీవించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశము. అలా ఉండడము మంచి విషయము. కానీ అది సాధ్యమవుతుందా? ప్రతి చోటుకి భార్య తోడుగా రాగలదా? ప్రతి చోటుకి భర్త తోడుగా రాగలడా? అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. యవ్వన కాలంలో చదువుకునే బిడ్డలు చదువు నిమిత్తము పట్టణాలకు వెళ్ళాల్సి వస్తుంది, హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది, కాలేజెస్కి వెళ్ళాల్సి వస్తుంది, స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. జాబ్ చేసేటప్పుడు జాబ్ కోసం ఒంటరిగానే వెళ్ళాల్సి వస్తుంది, జాబు ఒంటరిగానే చేయాల్సి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో ఒంటరిగానే వెళ్ళాల్సి ఉంటుంది. మనిషి జీవితంలో ఎప్పుడు కష్టాలు, శ్రమలు, బాధలు, వద్దన్నా వచ్చే శోధనలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలో దేవుడే తోడై ఉంటేనే తప్ప మనిషి ముందుకు సాగలేడు. అయితే మన దేవుడు ఆకాశమందు ఉండి మనల్ని చూచుచున్న దేవుడు, మనల్ని కాచుచున్న దేవుడు. ఆయన తప్ప మనకింకెవ్వరూ లేరు. గుర్తుపెట్టుకోండి, ఆయనే మన ప్రధాన కాపరి, మన రక్షకుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వెక్కడికి వెళ్ళినా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణలోనే నిన్ను నడిపిస్తాడు. ఆయనకు నీవు స్థానమిస్తే, ఆయనకు నీవు ప్రథమ స్థానమిస్తే, ఆకాశమందు ఆయన తప్ప మనకింకెవ్వరూ లేరు, ఆకాశమందున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు అనే సత్యాన్ని నీవు గమనిస్తావు. కీర్తనలు 16వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీవే నా ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు తప్ప వేరే మేలు లేదు అనేదే ఈ వాక్యం యొక్క ఉద్దేశము. కీర్తనలు 16వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పాన పాత్ర భాగము, నా భాగమును నీవే కాపాడుచున్నావు. దేవునికి స్తోత్రం. మనకున్నవన్నీ కాపాడుచున్నది ఎవరనగా, మనకున్న వాటిని కాపాడుచు మనకు క్షేమము కలుగజేయుచున్నది ఎవరనగా మన దేవుడే. కాబట్టి ఈ లోకములో ఉన్న ఐశ్వర్యము కంటే నిత్యము మన దేవుడే మనకు ఆస్తి, మన దేవుడే మనకు ఐశ్వర్యము. యెహోవాయే మనకు ఐశ్వర్యముగా ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇంకా అంతకంటే ఇంకేం కావాలి దేవుని ప్రియబిడ్డలారా? కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనములో, యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. దేవుని యందు సంతోషించే వారికి లోక సంబంధమైన కోరికల కంటే దేవుడే ప్రాధాన్యమవుతాడు లేదా ప్రధానమవుతాడు. యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయవాంఛలను ఆయనే తీర్చును. ఎన్నో కోరికలుంటాయి, ఎన్నో ఆశలుంటాయి. మనుషులు అన్న తర్వాత కోరికలుండటం, ఆశలుండడం సహజం. అయితే వాటిని మనము తీర్చుకోవడము కంటే ప్రభువు తీర్చడము అది శ్రేష్టముగాను సమృద్ధిగాను జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ హృదయములో ఎటువంటి వాంఛలు కలిగి ఉన్నావో అవన్నీ కూడా ప్రభువు చిత్తములో నెరవేరునుగాక. ప్రభువు చిత్తమును బట్టి, ప్రభువు చిత్తానుసారంగా నీ హృదయ వాంఛలు ప్రభువు తీర్చునుగాక. కీర్తనలు 63:3, జీవం కంటే నీ కృప ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించును. జీవము అంటే బ్రతకడం. బ్రతకడము కంటే కూడా ఉత్తమమైనది ఏంటంటే ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉండడము. ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉండడమే జీవము కంటే కూడా ఉత్తమమైనదట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియబిడ్డలారా, మనం బ్రతుకుతుంటే సరిపోలేదు. మన బ్రతుకులో, మన జీవితంలో ప్రభువు ఉండడం అనేది గొప్ప విషయం. కాబట్టి మన జీవితాలలో తప్పకుండా ప్రభువుని ఉండనిద్దాము. ప్రభువు ఉండటమే కాదు, నిన్ను బట్టి, నీ జీవితమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాట తీరును బట్టి, నీ నడవడికను బట్టి ప్రభువు కూడా సంతోషించులాగున మన ప్రభువుని మన యందు ఉండనిద్దాము. ప్రభువుని మన యందు ఉండనిస్తే సరిపోలేదు, ఆయన మనల్ని బట్టి సంతోషించినప్పుడే అది ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదకరము. కాబట్టి ఆయన మనకుంటాడు. అప్పుడు మనమేం చేయాలి? పెదవులతో నిత్యము ఆయనను స్తుతించు వారముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే స్తుతులకు పాత్రుడు ఆయనే, స్తోత్రములకు అర్హుడు మన యేసయ్యే. ఈ లోకంలో ప్రాణం కంటే కూడా దేవుని కృప ఎంతో శ్రేష్టమైనదని ఈ సత్యాన్ని మీరు గమనించండి. కీర్తనలు 143 అధ్యాయము 6వ వచనము, నీ వైపు నా చేతులు చాచుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి దేనికోసం ఎదురు చూస్తుంది? నీటి కోసం ఎదురు చూస్తుంది. అలాగనే దేవుని వైపు కూడా మనము అంత ఆశ కలిగి ఎదురు చూస్తే ఆయన ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఆశగొని ఉన్నావో ప్రభువుని చూడాలని? ఆయన వైపు చూడు, ఆయనను అడుగు, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ అక్కర ఉంది, నీవు తీర్చగలవు, నాకు సహాయం చేయగలవు, చేయి ప్రభువా. నీ ముఖ దర్శనము నాకు కావాలి తండ్రి, నీ సన్నిధి నాకు కావాలి తండ్రి, నీ స్పర్శ నాకు కావాలి తండ్రి, నీ ఆత్మ నాకు కావాలి తండ్రి, నీ నడిపింపు నాకు కావాలి తండ్రి అని ప్రభువుని అడిగి చూడు. తప్పకుండా ఆశగొన్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణాత్మను దేవుడు తృప్తిపరచునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, ఆకాశమందు నీవు తప్ప మాకింక ఎవరున్నారు తండ్రి? నీవే మా దేవుడవు, నీవే మా సహాయకుడవు తండ్రి. నీ కృప ఉత్తమమైనది నాయన, జీవము కంటే ఉత్తమమైనది.
ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దర్శించు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నువ్వు ఆదరించు, బలపరుచు, ఓదార్చు, సహాయం చేయండి తండ్రి. నీ కృప నీ బిడ్డలకు సమృద్ధిగా ఉండనిచ్చి, నీ కృపకు ఈ నీ బిడ్డల్ని పాత్రులనుగా ఎంచమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనంతా అడిగి వేడుకొనుచు నీ ద్వారా కృపను పొందుకొనుదుముగాక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.